బాన్సాడ్ నుంచి సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. నేను ఈ చైన్లన్నీ ఇవ్వలేదంటే మాయాసారి ఇవన్నీ అన్నారు. మీరు ఎవరు అంటే మేము ఇట్లా లంబాడ వాళ్ళము, మాకు తలా 3 ఎకరాలు 2 ఎకరాలు 4 ఎకరాలు చొప్పున ఉంది. మరి ఏం పంట ఇది అంటే కావేరీ 50 సార్ అన్నారు. ఎందుకు కావేరీ 50 అంటే 50 క్వింటాలు పండుతాయి సార్ ఎకరానికి గ్యారంటీగా. అంటే మీరు పండిస్తున్నారు అని అడిగితే మేము పండిస్తున్నామని చెప్పారు. వీటికి నీళ్ళు ఎట్లా వస్తున్నాయని అడిగిన నేను. వాళ్ళు ఒకటే మాట చెప్పినారు, మాకు అనేకమైన బోర్వెల్స్ వేయించారు, 2, 3, 4 ఊర్ల పొత్తులు ఒక సబ్స్టేషన్ పెట్టించారు, ట్రాన్స్ఫార్మర్లు ఇప్పించారు, మా పోచారం శ్రీనివాసరెడ్డి గారు అన్ని చేయించారు సార్ మాకు అని చెప్పినారు. మరి నేను పోచారం గారి ఉప ఎన్నిక సందర్భంగా వారు గెలవాలని సభకు పోతున్నా, మరి మీరు ఇక్కడ ఉన్నారు ఏంటి అంటే చెప్తే మేమందరం కూడా ఇక ఆవులను దొరలు తోలుతున్నాం సార్, మీరు చేరే వరకు మేము కూడా సభకే వస్తున్నామని చెప్పాను. పోచారం గారు గెలిచే మిచ్చట ఆ లంబడోళ్ళ పిల్లలు ఆ తండాల దగ్గర మక్క చేనులలో బాన్స్వాడకు 15 కిలోమీటర్ల దూరంలో వారు గెలుస్తారన్న ముచ్చట నాకు అక్కడనే చెప్పారు. వారు మేము వస్తున్నాం సార్, బ్రహ్మాండం గెలిపించుకుంటాం మా సారే, మీరు ఏం ఫికర్ చేసేది లేదని చెప్పి మరి ఇటే వెళ్ళిపోయిన లేదు సభ అయిపోను, నువ్వు అందరికి చెప్పిపోవాలి కదా అని చెప్పి అంటే ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఒక చిన్న పిల్లవానిలాగా తన నియోజకవర్గ అవసరం అంటే చాలా వినయంగా విధేయతతోని నేను ఒక రాజ్యాంగబద్ధమైన ముఖ్యమంత్రి సమానమైన హోదాలో స్పీకర్ హోదాలో ఉన్నటువంటి మాట మర్చిపోయి బాన్స్వాడ కావాలి అంటే తను ఎంత వినయంగా అంటే చెప్పతరంగాని బాధతోని ఆ పని సాధించేదాకా ఊరుకోడు. మీకు మస్తు ఆయకట్టు ఉంది కదా సీనన్ అంటే అన్నీ ఉన్నాయి కనుక జాకోర చెందూరు ఉన్నది సార్, కాలువ మీద లిఫ్ట్ పెట్టితే ఒక చెరువు ఉన్నది, అది నింపితే 10,000 ఎకరా ఆయకట్టు సార్ అంటే 10,000 ఆయకట్టు అనేది ఎంత లాభం ఉంటుందో ఆయన ఎరక. ఆయన అదే మట్టిలో పుట్టిన వ్యక్తి, ఆ వ్యవసాయంలో పెరిగిన వ్యక్తి, వాళ్ళ కుటుంబం వ్యవసాయ కుటుంబం కాబట్టి రైతాంగం చల్లగా ఉంటే, రైతాంగం కడుపు నిండా పంటలు పండిస్తే ఏరియాకి ఎంత లాభం జరుగుతుందో వారికి తెలుసు. కాబట్టి ఇప్పుడు కారులో వస్తుంటే కూడా నాకు చెప్తున్నారు, పచ్చని పంట పొలాలు బాగుంది ఎప్పటికుంటుంది కాబట్టి ఆ మూలకి జాగా అనిపిస్తే గెస్ట్ హౌస్ కట్టేయమని నేను వారిని రిక్వెస్ట్ చేస్తాను. వారు చాలా గర్వంగా చెప్తున్నారు, సార్ మా ఏరియా రైతులు 1,500 కోట్ల రూపాయల పంట పండిస్తారు ఒక బాన్స్వాడ ఏరియాలో అని చెప్తా ఉన్నారు. ఇక్కడ పండే పంట మీద దాని యొక్క మంచి చెడ్డల మీద అంత ఆసక్తి ఉంటుంది వారికి. అనేక సందర్భాల్లో మాట్లాడుతుంటే ఎక్కడ పోయి వచ్చిన సినన్ అంటే అక్కడనే ఉన్న సార్ 2-3 రోజుల నుంచి బాన్స్వాడని ఎందుకున్నారు, వడ్లు పంట వచ్చిందిగా సరిగా కాంట పెట్టిపించినా కాంట పెట్టిపోతే కొడుకులు దళారులు మోసం చేస్తున్నారు, కాంట పెట్టగానే మళ్ళీ రేటు చక్కగా ఇస్తున్నారు. కాబట్టి ప్రతి గ్రామ అంటే ధాన్యం పంట వచ్చినప్పుడు ఏమైనా కింది మీద కాకుండా ధర మోసం జరగకుండా ఎంఎస్పీ వచ్చే విధంగా గ్రామాలు తిరిగి కాంటా పెట్టించిన నాయకులు ఎంతమంది ఉంటారు. ఇంత పెద్ద హోదాలో ఉన్న మంత్రిగా ఉన్నా స్పీకర్గా ఉన్నా ఆయన్నే స్వయంగా పోయి కాంటాలు కూడా ప్రారంభం చేయించేంత ఓపికతో పనిచేసే నాయకుడు పోచారం శ్రీనివాసరెడ్డి గారు.
గోపాలగోత్రోద్భవస్య ఆశ్లేష నక్షత్రే